హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో ట్రెండీ అయిన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గార్లాండ్ కోసం నేను కొన్ని లేజర్ కటింగ్ పెటల్స్ తీసుకున్నానండి. మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ తీసుకున్నాను, మెహందీ గ్రీన్ కలరు. అలాగే కొన్ని స్టార్స్ తీసుకున్నాను, గోల్డెన్ స్టార్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు బాగా నడుస్తుందండి ట్రెండింగ్గా ఈ రోజెస్ అనేవి తీసుకున్నాను. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్, అంటే డబుల్ షేడ్లో వస్తాయండి ఈ ఫ్లవర్స్ అనేవి. రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. మనం వాష్ చేసుకోవచ్చు, రీయూజబుల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు, న్యాచురల్గా కనిపిస్తాయి మనకి. పెటల్స్ అనేవి వాష్ చేసిన తర్వాత ఇలాగ విడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఇది మన మరి ప్లాస్టిక్ కాదు, మరి క్లాత్ కాదండి, మెటీరియల్ అనేది. చూస్తున్నారు కదా, వాష్ చేసుకోవచ్చు. డబుల్ షేడ్ ఉండడం వల్ల మనకి న్యాచురల్ కలర్ కనిపిస్తుంది చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, మనం బెండ్ చేసినా కూడా ఆ ఫ్లవర్స్ అనేవి అలాగే ఉన్నాయి, విచ్చుకున్నట్టు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలాగ డబుల్ షేడ్ వస్తాయి కలర్స్ కూడా. ఇవి మనం వాష్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. ఎలా వాష్ చేసినా కూడా కలర్ లాంటిది పోవడం అలాంటిది ఏమీ ఉండదు. పెటల్స్ ఊడిపోవడం అలాంటిది కూడా ఏమీ ఉండదు. వీటితో ఇప్పుడు ఎలా గార్లాండ్ చేసుకోవడం అనేది చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ మనకి మెటీరియల్తో సరిపోతుంది గార్లాండ్కి. ఇప్పుడు థ్రెడ్కి మనము పెటల్స్ అనేవి ఫస్ట్ తీసుకోవాలి. డబ్ల్యూ షేప్ పెటల్స్ తీసుకున్నానండి, 2 ఇంచెస్ తీసుకున్నాను. కలర్ అనేది మెహందీ గ్రీన్ అయితే బాగుంటుంది. మరి ప్యారెట్ గ్రీన్ కానీ ఇంకా లైట్ గ్రీన్ కాకుండా ఈ మెహందీ కలర్ అయితే న్యాచురల్గా కనిపిస్తాయి మనకి పెటల్స్ అనేవి. చూపిస్తున్న విధంగా పెటల్ని ఫోల్డ్ చేసుకొని ఒక 5 పెటల్స్ తీసుకోవాలి. ఇలాగా 5 పెటల్స్ మనం తీసుకోవాలండి ఫస్ట్. దీంట్లో ఎలాంటి బీడ్స్ లాంటివి అవి ఏమి యూజ్ చేయట్లేదు. ఈ 5 పెటల్స్ తర్వాత 2 స్టార్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 5 పెటల్స్ తీసుకోవాలి. కలర్స్ ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలి, ఇంకో మధ్యలో ఇంకా వేరే కలర్స్ యాడ్ చేసుకోవాలంటే అది మన చాయిస్. మనం సెలెక్ట్ చేసుకున్నామని దాన్ని బట్టి మన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, జస్ట్ సెంటర్లో 2 స్టార్స్ పెట్టాను. 5 గ్రీన్, 2 స్టార్స్, మళ్ళీ 5 గ్రీన్ పెటల్స్ తీసుకున్నాను. తర్వాత ఒక ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఫ్లవర్కి ఇలాగా హోల్ లాగా ఉంటుంది కాబట్టి దాంట్లోంచి జస్ట్ ఇలా మనం పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ బీడ్స్ లాంటివి కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ సేమ్ మనం 5 పెటల్స్ తీసుకోవాలి. ఈ పెటల్స్ అనేవి లేజర్ కటింగ్ పెటల్స్. 5 పెటల్స్ తర్వాత 2 గోల్డ్ స్టార్స్, నెక్స్ట్ మళ్ళీ 5 పెటల్స్. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం లెంగ్త్ అనేది మనం ఎంతవరకు మన ఫోటో కానీ మన బ్యాక్గ్రౌండ్ కానీ ఎంత పెడుతున్నామో అంత లెంగ్త్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ మెటీరియల్ మొత్తము ఒక 1.5 ఫీట్కి రెడీ చేస్తున్నాను. ఇలా 5 పెటల్స్ తర్వాత స్టార్స్ 2, తర్వాత 5 పెటల్స్, నెక్స్ట్ ఒక ఫ్లవర్. ఇంతేనండి, ఇలా గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ హోల్ ఉండడం వల్ల మనకి ఫ్లవర్కి హోల్ ఉంటే ఈజీగా మనము ఇలాగ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ మెటీరియల్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ ద్వారా కూడా మనకి మెటీరియల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్లో 5 days ఆఫర్ నడుస్తుందండి, ఫ్రీ షిప్పింగ్. వెబ్సైట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఓన్లీ 5 days మాత్రమే ఆఫర్ ఉంది. కంప్లీట్గా మనకి ఎంత లెంగ్త్ కావాలో అలాగే మొత్తం మనం ఈ గార్లాండ్ అనేది ఒక లైన్ రెడీ చేసాను, చూస్తారు కదా. నెక్స్ట్ ఇంకో లైన్ కూడా రెడీ చేసుకోవాలి. చివర అనేది కొన్ని బీడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. 3 బీడ్స్ తర్వాత రింగ్ అనేది, మన హ్యాంగింగ్ రింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకుంటే మనకి 1 సైడ్ కంప్లీట్ అయిందండి. ఇలా 1 సైడ్ తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే మెథడ్లో మనం సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా 2 లైన్స్ మనం రెడీ చేస్తాను. ఈ రెండింటిని కలుపుతూ మనం కింద అనేది ముడి వేసుకోవాలి. అలాగే కింద ఒక బంచ్ అనేది మనం రెడీ చేసుకుందాం కింద హ్యాంగింగ్ కోసం. దీనికోసం కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను, అలాగే పెటల్స్ తీసుకోవాలి.
బీడ్స్ అనేవి గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. మీరు వేరే కలర్స్ వేరే వైట్ కానీ నార్మల్ ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్కి చూస్తున్నారు కదండి, మనం నార్మల్గా ఇలాగ పెట్టేసుకుంటే హోల్లోంచి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా చివర థ్రెడ్కి ముడి వేసేసుకొని ఒక పెటల్ని ఇలా చూపించే విధంగా ఒక పెటల్ నుంచి మనం నీడిల్ తీసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ హోల్లోంచి బయటికి తీసేసుకుంటే మనకి ఆ నాట్ లాగా ఫ్లవర్లోంచి పెటల్లోంచి మనకి నాట్ అనేది లాక్ అయిపోయి థ్రెడ్ అనేది బయటికి రాదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి థ్రెడ్ కూడా ఎక్కడ కనిపించదు. తర్వాత పెటల్స్ అనేవి ఒక 3 తీసుకున్నాను. ఈ 3 పెటల్స్ తర్వాత గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. బీడ్స్ అనేవి కూడా మనకి లెంగ్త్ ప్రకారం ఎంత లెంగ్త్ కావాలో దాని ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. నేను 8 బీడ్స్ తీసుకున్నాను. ఇలాగ 8 బీడ్స్ తీసుకొని ఒక లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ 8 బీడ్స్తో మనకి ఒక లైన్, అలాగా మనం కంప్లీట్గా 3 లైన్స్ రెడీ చేసుకోవాలి. ఇలా 3 లైన్స్ రెడీ చేసుకుంటే మనకి బంచ్ అనేది రెడీ అవుతుంది. చివర అనేది ముడి వేసేసుకోవాలి. మీరు లెంత్ ప్రకారం బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. 10 కానీ 12 కానీ లెంగ్త్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బీడ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 కలుపుతూ ఒక ముడి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి బంచ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఈ 2 లైన్స్ని చివర అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఈక్వల్ లెంత్గా చూసుకుంటూ ఇక్కడ అటాచ్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బంచ్ని ఇక్కడ 2 ముడులు కలుపుతూ ముడి వేసేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఇలాంటివి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి. మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కండి, ఎంతో ఈజీ అయిన అందమైన గార్లాండ్ అనేది రెడీ అయిపోయింది. న్యాచురల్గా కనిపిస్తున్నాయి కదండి ఈ ఫ్లవర్స్తో మనకి గార్లాండ్ అనేది. ఫొటోస్కి కానీ డోర్స్కి కానీ తోరణంలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ రోజెస్ లాగా కనిపిస్తున్నాయి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్ మాత్రం చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఇంకొకరికి షేర్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.